నిన్న కాల్పులతో ఆసుపత్రి పాలైన విక్రమ్ గౌడ్ భార్యను పోలీసులు మరోసారి ప్రశ్నించారు. కాల్పులకు కారణమైన గన్ ఎక్కడిది, ఎటుపోయిందనే విషయంపై దృష్టి పెట్టారు. ఇదే విషయమై విక్రమ్ భార్య షిఫాలిని ప్రశ్నించారు. అయితే తనకు కొంత సమయం కావాలని షిఫాలి అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విక్రమ్ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్నారు. ఆయన మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో భార్యను ప్రశ్నిస్తే అసలు విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. విక్రమ్ది ఆత్మహత్యాయత్నంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణమనే వాదన వినిపిస్తోంది. దీనిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధులపై అధ్యయనానికి హార్వర్డ్ యూనివర్సిటీ బృందం బయలుదేరింది. ఉదయం విశాఖ చేరుకున్న బృందం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ రవిరాజుతో సమావేశమైంది. సమస్య తీవ్రతను తెలుసుకోవడంతో పాటు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై చర్చించారు. అనంతరం ఈ బృందం ఉద్దానం బయలుదేరింది. కిడ్నీ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాకే ఏం చేయాలనే దానిపై సూచనలు ఇస్తామన్న బృంద సభ్యుడు డాక్టర్ జోసెఫ్ బవింత్రే చెప్పారు. హార్వర్డ్ బృందానికి జన సైనికులు సాయం అందిస్తున్నారు. ఈ సమస్యపై రేపు విశాఖలో జరిగే సదస్సుకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు. అనంతరం హార్వర్డ్ బృందంతో చర్చిస్తారు. ఎల్లుండి పవన్ చంద్రబాబుతో సమావేశమవుతారు. నిర్మల్ జిల్లా కప్పన్పల్లి అటవీ ప్రాంతంలో పుల్ల సంరక్షణ కోసం అటవీ అధికారులు నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. విద్యార్థులు ర్యాలీ చేస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో విద్యార్థులు పరుగులు తీశారు. 2 విద్యార్థులు అటవీ ప్రాంతంలో మిస్ అయిపోయారు. తేనెటీగల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. మిస్ అయిన విద్యార్థుల కోసం అటవీ శాఖ సిబ్బంది గాలింపు చేపట్టారు. విద్యార్థుల కోసం అడవంతా గాలిస్తున్నట్టు తెలుస్తోంది. పులుల సంరక్షణ ర్యాలీ కోసం విద్యార్థులను అడవిలోకి తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో పాత నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న 11 మంది సభ్యుల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ₹1,00,00,000 విలువైన రద్దయిన 500, 1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పాత నోట్ల మార్పిడి ముఠా నుంచి 12 సెల్ ఫోన్లు, స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో రోగి హంగామా సృష్టించాడు. ప్రదీప్ అనే యువకుడు బిల్డింగ్ పైకెక్కి దూకుతానని బెదిరించాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని, 80 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్లు పెట్టాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు రవితేజ, డ్రైవర్ శ్రీనివాసరావు. శ్రీనివాసరావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతని నుంచి కెల్విన్, జీషన్తో ఉన్న సంబంధాలు, డ్రగ్స్ సప్లై చేశాడనే విషయాలపై కూపీలాగుతున్నారు. రవితేజకు శ్రీనివాసే డ్రగ్స్ తెచ్చి ఇస్తుంటాడనే వాదనలున్నాయి. దీంతో వాటిని ఎక్కడి నుంచి, ఎవరి నుంచి తీసుకొస్తున్నాడనేది ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసు విచారణ 10 రోజులుగా జరుగుతోంది. తొలి రోజు పూరి జగన్నాథ్తో మొదలైన ఎంక్వైరీ ఇంకా సాగుతోంది. నిన్న నటుడు రవితేజను 9 గంటల పాటు ప్రశ్నించింది సిట్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుకు విజయవాడలో ఆత్మీయ సన్మానం జరిగింది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు సభలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎవరో కుట్ర చేసి తనను కేంద్ర మంత్రిగా తప్పించారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు వెంకయ్య. ఎవరో ఏదో అనుకుంటే బీజేపీలో జరగదని, తానెవరికీ పోటీ కాదని వెంకయ్య స్పష్టం చేశారు. అనవసర ప్రచారాలతో అపోహలకు తావివ్వొద్దని కోరారు వెంకయ్య. మోడీని పొగడ్డంలో వేరే ఉద్దేశం లేదని, బలమైన నాయకత్వం ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందనేది తన అభిప్రాయమని వెంకయ్య చెప్పారు. రాజకీయంలో ఎవరో ఏదో చేస్తే జరగదు. ఆ రోజులు పోయినాయి. పైపించి బీజేపీ అసలు జరగదు. అందుకని నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా అయితే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా కొంతమంది పేరు తీసుకొని వాళ్ళు ఏదో చేశారు, అందుకని వెంకయ్యనాయుడు గారు ఎక్కడికి తప్పించారు, లేదా వెంకయ్యనాయుడు గారు 2019కి పోటీదారుడు కాబోతున్నాడు. ఎవరికి పోటీ?
2019లో ఈ దేశానికి మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రధానమంత్రి గారిని నేను పక్కన ఉండి దేశవ్యాప్తంగా మొదట్లో ఇంత పలుకుబడి రానప్పుడు కూడా అంచెలంచెలుగా ప్రధానమంత్రి గురించి దేశం అంతా ప్రచారం చేసి 2019లో ఆయన రావాలా, మళ్ళా ఒక 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశం శక్తివంతంగా తయారవుతుంది, వ్యవస్థ బాగుపడుతుంది, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, పేదరికం పోద్ది, అవినీతికి అడ్డుకట్టేస్తాడు, నల్లధనాన్ని వెనకదీస్తాడు, అసమానతలు తగ్గిస్తాడు, దేశంలో వ్యవసాయ రంగం బాగుపడుతుంది, ప్రజల్లో ఈ తక్కువ చిన్న పెద్ద అనే కుల విభేదాలన్నీ పోతాయని నేను కేంద్ర మంత్రిగా అందరికీ అందుబాటులో ఉండే వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చుంటే ప్రోటోకాల్స్ వలయంలో చిక్కుకుని అందరికీ టైం ఇవ్వలేరేమో అనే బాధ ఉందన్నారు ఏపీ స్పీకర్ కోడెల. విభజన తర్వాత ఏపీ ఈ స్థాయిలో ఉండడానికి వెంకయ్య కారణమని స్పీకర్ కోడెల చెప్పారు. ఆత్మీయుల సమావేశం, ఎంతమంది ఆత్మీయులు వచ్చాం, 199 మందికి ఇప్పుడు రాబోయే వైస్ ప్రెసిడెంట్ కంటే గతంలోని మంత్రిగా ఉంటేనే బాగుండే అనే భావన ఉంది అందరికీ. దేనికంటే ఏదో పని చేస్తారు మాకు అని కాదు, మామూలుగా ఏ ఊరికి వెళ్ళినా ఏ టౌన్కి వెళ్ళినా ముందే కబురు చేసి 10 మందిని పిలుచుకొని కప్పు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, లేదా మీ ఇంటికి భోజనానికి వస్తున్నా అని చెప్పేసి 10 మందిని పోగేసుకొని కబుర్లు చెప్పుకునే వ్యక్తి రేపు ఈ భారతదేశంలో రాజ్యాంగపరమైనటువంటి అతి ఉన్నతమైన పదవిలో 2వ స్థానంలో కూర్చుంటే నియమాలు నిబంధనలు ప్రోటోకాల్స్ వలయంలో చిక్కుకుపోతే మనకి అందుబాటులో ఉండడేమో, మాట మాట్లాడడానికి దొరకడేమో అనే బాధ ఉంది అందరికీ. 40 సంవత్సరాలు బట్టి నాకు వారిని చూస్తున్నాను, 30 సంవత్సరాలు బట్టి సన్నిహిత పరిచయం. వారిని నేను అభినందిస్తున్నాను, అభిమానిస్తాను. ఇవాళ రాష్ట్రంలో మనం ఈ విభజన తర్వాత ఈ స్థాయిలో 3 సంవత్సరాల్లో అభివృద్ధి చెంది ఒక ఆశ, భవిష్యత్తులో మనం కూడా ఒక మంచి రాష్ట్రంగా సంతోషంగా అభివృద్ధి చెందుతామో అని అనుకుంటున్నామంటే కారణం ఒకళ్ళు ముఖ్యమంత్రి అయితే. సంగారెడ్డి జిల్లాలో ఆటోమేటిక్ ప్రీమియం సోలార్ మాడ్యూల్ను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ప్రారంభించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటికే కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని తెలంగాణ అధిగమించిందన్నారు కేటీఆర్. 24 గంటల విద్యుత్, టీఎస్ ఐపాస్ వంటి విధానాలకు ఆకర్షితులై చాలా మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ముందుకొస్తున్నారని కేటీఆర్ చెప్పారు. విద్యార్థులకు కూడా అన్స్కిల్, సెమీ స్కిల్ ఉద్యోగాలే కాకుండా స్కిల్ పొజిషన్స్ వచ్చేలా ప్రభుత్వమే శిక్షణ ఇస్తుందన్నారు కేటీఆర్. తెలంగాణలో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రవేశపెట్టిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ఏదైతే ఉందో ఈరోజు జాతీయ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటా ఉంది, ప్రశంసలు కూడా పొందుతా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలోనే జూన్ 12, 2015 నాడు మనం ఈ విధానాన్ని ఆవిష్కరించిన తర్వాత సెల్ఫ్ సర్టిఫికేషన్ కానీ, లేదా ఒక టైం బౌండ్ పద్ధతిలో కేవలం 15 రోజుల్లో అనుమతులు ఇవ్వడం కానీ, లేదా ఒక అధికారి కానీ, లేదా ప్రభుత్వ పరంగా ఎవరైనా మరి ఒక ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా ఉన్న వ్యక్తి కానీ జాప్యానికి బాధ్యుడవుతే వారి మీద పెనాల్టీ విధించే విధానాన్ని కానీ ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చిందో ఇది దేశ చరిత్రలోనే కాదు, దాదాపు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధానం అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇదే సంగారెడ్డి జిల్లాలో ఒక నెల కింద అనుకుంటాను మెడికల్ డివైజెస్ పార్క్ ఒకటి సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటు అతి త్వరలోనే శివానగర్లో కూడా ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్, ఎల్ఈడి బల్బ్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మన దగ్గరే తయారు చేయించాలి. ఎందుకంటే ఈరోజు మనం పట్టణాల్లో, పల్లెల్లో, ఇళ్లల్లో అంతటా కూడా ఎల్ఈడి బల్బులు పెట్టాలి. తద్వారా మనకి విద్యుత్ కాస్ట్ తగ్గుతుంది, తద్వారా ఎనర్జీ పర్యావరణానికి కూడా మంచి జరుగుతుందని చెప్పి మనమే విస్తృతంగా ప్రచారం చేస్తాం.